రాహుల్ గాంధీకి సంబంధించిన ఇది అధికారికంగా ధృవీకరించితే మాత్రం నిజంగా ఇంతకంటే నీచుడు ప్రపంచంలో మరెవడూ ఉండడేమో అనిపిస్తుంది. తాజాగా క్లాసిఫైడ్ కేబుల్ యుఎస్ ఎంబసీ న్యూఢిల్లీకి సంబంధించినటువంటిది ఇప్పుడు వైరల్ అవుతున్నది. ఇది నేను ధృవీకరించటం లేదు. కానీ ఇది నిజమైతే మాత్రం రాహుల్ గాంధీ దారుణమైనటువంటి ద్రోహానికి పాల్పడ్డాడని. ముంబై పేలుళ్ల సందర్భంలో ఆయన ఆడుకుంటూ డాన్సులు చేస్తారు. 3 రోజుల తర్వాత బయటకు వచ్చి ఏం తప్ప మేమేమన్నా అనుకుంటామా అంటూ వ్యాఖ్యలు చేశారు. రోజున ప్రభుత్వం వాళ్ళదే ఉంది. అది ఒక ఎత్తు అయితే రాహుల్ గాంధీ ఆ టైంలో అమెరికా అంబాసిడరు సాధారణంగా సానుభూతి వ్యక్తం చేస్తారు కదా, ఆయనకంటే రాహుల్ గాంధీ ఇది హిందూ గ్రూపుల యొక్క బిగ్గర్ థ్రెట్ అని చెప్పాడట. హిందూ గ్రూపులు సృష్టించినవి అని చెప్పాడట. ఇది ముంబై పేలుళ్ళని హిందూ తీవ్రవాదులు తయారవుతున్నారని చెప్పుకొచ్చాడట. అమెరికా కూడా ప్రిపేర్ అవ్వమని చెప్పాడట. మాకు పాకిస్తాన్తో ప్రాబ్లం లేదు, ఇప్పుడు హిందువులతోనే ప్రాబ్లం, హిందూ సంఘాలు రాడికలైజ్ అయిపోయినాయి అని చెప్పుకొచ్చాడట. ఇది ఇప్పుడు వికీలీక్స్ వాళ్ళు యుఎస్ ఎంబసీ కేబుల్ 3 ఆగస్ట్ 2009కి సంబంధించినటువంటి కేబుల్ ద్వారా బయటకు వచ్చినటువంటి విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇది కనుక నిజమైతే నిజంగా దేశద్రోహం కింద తీసుకెళ్లి రాహుల్ గాంధీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా కూడా తప్పులేదు.